ధ్యాన మహాయాగానికి శాకాహారులే రావాలా, మాంసాహారులు కూడా రావచ్చా? దీని గురించి కొంచెం చెప్పండి. ఓకే మేడం, ఎవరైనా రావచ్చండి. ఇప్పుడు మనం ధ్యానం చేసేది అందరి కోసం, ప్రపంచ శాంతి కోసం. ముందు మెయిన్ ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ప్రపంచ శాంతి కోసం. మరి ప్రపంచంలో అన్నాక మనుషులు అందరూ ఉన్నారు, శాకాహారులు ఉన్నారు, మాంసాహారులు ఉన్నారు కదా. మరి కేవలం శాకాహారం మాత్రమే తినండి అంటే మీరు హింస నుంచి బయటికి రండి. కేవలం హింసా మార్గాన్ని వదలమనే అండి పత్రిజీ చెప్తుంది. అంటే హింస వల్ల మన జీవితంలో కూడా రకరకాల బాధలు, కష్టాలు, కన్నీళ్ళు వస్తాయి. మనం ఎవరినైతే హింస పెట్టి మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ, కేవలం మూగజీవాలను హింసించడమే కాదు, మాటల ద్వారా చేతల ద్వారా కూడా మనకి తెలియకుండా ఎవరినైనా బాధపడితే ఆ కర్మను మనం అనుభవిస్తున్నాం, బాధపడుతున్నాం. మన జీవితంలో రకరకాల కష్టాలు, కన్నీళ్ళకి అర్థాలు అన్నీ అర్థమవుతాయి. మరి అందుకని అలాంటివి ఏమీ లేకుండా అవన్నీ ఎప్పుడు వస్తుంది? మన ఆహారం సరైన ఆహారం లేనప్పుడు మన భావాలు, మన ఆలోచనలు, మన వాక్కు అన్నీ అలా ఉంటాయి. అందుకని ఎన్ని తినద్దు. మాంసాహారాలు తినటం వల్ల వాళ్ళల్లో మార్పులు వస్తాయి, రజోతమో గుణాలన్నీ పెంచుతుంది మాంసాహారం. అదే శాకాహారం తీసుకున్న వాళ్ళల్లో సాత్వికత పెరుగుతుంది, సరైన వాక్కులు వస్తాయి, సరైన ఆలోచనలు వస్తాయి. అందుకని శాకాహారులు మాత్రమే భుజించాలి ధ్యానం చేసేవాళ్ళు అని చెప్తారు. ఇప్పుడు ప్రస్తుతానికి అందరికీ వచ్చే అవకాశం ఉంది, రావాలి కూడా, తప్పకుండా రావాలి. అంటే ఇప్పటి వరకు ఎలా ఏ విధానం వల్ల మనం సరైన జీవితం ఉంటుందో లేదో మనకు అర్థం కాదు. అలా వెళ్ళి మనం ధ్యానం చేసి అందరితో పాటు ఆ సాత్విక ఆహారాన్ని కూడా మనం తీసుకున్నాం అనుకోండి, మనలో కూడా మార్పులు వస్తాయి అని పత్రిజీ ఉద్దేశం. అందుకని అందరూ ఆహ్వానితులే. ఓకే.